పట్టణంలోని బోస్ రోడ్లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హత్యాయత్నంలో తీవ్రమైన కత్తిపోట్లకు గురై ప్రాణాపాయం నుండి బయటపడ్డ 16వ వార్డు వైసీపీ నాయకులు కాళిదాసు సత్యనారాయణను మరోసారి తెనాలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అందజేశారు. పట్టణానికి చెందిన 16వ వార్డు వైసీపీ నాయకులు కాళిదాసు సత్యనారాయణ కుటుంబాన్ని తెనాలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మరోసారి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నంకు గురైన సత్యనారాయణ కుటుంబానికి ₹50,000 ఆర్థిక సహాయంను జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారా పంపించడం జరిగిందని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన ₹50,000తో పాటు తను కూడా స్వయంగా ₹50,000 కలిపి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు అనంతరం రాష్ట్రంలో వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసుకుని వారిపై దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. తెనాలిలో 16వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు కాళిదాసు సత్యనారాయణపై కత్తులతో దాడి చేశారని, చికిత్స వెంటనే అందటంతో అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు. పార్టీకి వెన్నంటే ఉండి పార్టీ కోసం పనిచేసిన వైసీపీ నాయకులను, కార్యకర్తలను పార్టీ అండగా ఉంటుందని శివకుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి జిల్లా అధ్యక్షుడు తెనాలిలో జరిగిన ఘటన తీసుకువెళ్లగా మాజీ ముఖ్యమంత్రి స్పందించి ₹50,000 ఆర్థిక సహాయాన్ని జిల్లా అధ్యక్షుల ద్వారా ఇవ్వటం జరిగిందని, దీంతో పాటుగా తను కూడా మరో ₹50,000 కలిపి ₹1,00,000 కాళిదాసు సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటుగా అందించినట్లు చెప్పారు. పార్టీ నాయకులకు, శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందన్న దానికి ఇదొక నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మందపాటి శేషగిరి, కౌన్సిలర్లు అహ్మద్, దుబాయ్ బాబు, యాతాటి అనిల్, అలాగే పినపాటి అనిల్ కుమార్, అకిదాస్ కిరణ్ కుమార్, టెక్స్ బాలా, ఎస్కే ఖాదర్, బట్టు దుర్గారావు, తుర్కా శాంతికుమారి, పి నవీన్ తదితరులు పాల్గొన్నారు. మన ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడుల్లో, అలాగే తెనాలి నియోజకవర్గంలో 16వ వార్డు వైఎస్ఆర్ పార్టీ నాయకులైన సత్యం మీద మారణాయుధాలతో దాడి చేయటం, ఆ దాడి కత్తిపోట్లు అవటం అందరం తెలిసింది. అయితే ఈరోజు సత్యం కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉండాలని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ₹50,000 చెక్కుని పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యాలయానికి జిల్లా అధ్యక్షుడి ద్వారా పంపటం, దాంతోపాటు నేను ఒక ₹50 కలిపి ₹50,000 అయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున ఇచ్చిన 50,000, నేను 50,000 కలిపి ₹1,00,000 ఈరోజు సోదరుడు సత్యానికి అందజేయటం జరిగింది. ఇది పార్టీ శ్రేణులకి, పార్టీని నమ్ముకొని పనిచేసిన వ్యక్తుల్ని పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరితో మీటింగ్లో చెప్పినప్పుడు, అలాగే ఈ ఘటన గురించి జిల్లా అధ్యక్షుడు సోదరుడు శాసకి గారు సత్యాన్ని పరామర్శించి ఆ విషయాలను కూడా పార్టీకి తెలియజేయటం, తప్పకుండా పార్టీ ఎంపైర్ క్యాడర్కి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందనే దానికోసం ఈ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాజీ శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతూ, తప్పకుండా ఈ చర్యలకు పాల్పడ్డ వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని, ఒక భరోసా కల్పించే విధంగా పార్టీ వెన్నుదన్నుగా ఉంది మీ వెనకాలని తెలియజేసే విధంగా
ఆత్మవిశ్వాసాన్ని క్రోడీకరించడానికి ముందుకొచ్చి వారికి ఒక 50,000 రూపాయలు చెక్కును పంపించటం, దానికి జత చేస్తూ అన్న నా క్యాడర్కి నేను కూడా ఒక భరోసా, నేను కూడా ఒక ధైర్యాన్ని కల్పించాలని ఒక ఆలోచనతో పార్టీ కార్యాలయం నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అమౌంట్ అయితే పంపించారో అన్న కూడా మళ్ళీ 50,000 జత చేస్తూ వారికి 1,00,000 రూపాయలు ఈ రోజున అందించటం జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో ఒక రకమైన వాతావరణాన్ని, చెప్పిన మాటలు మర్చిపోయి మేము కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళాం అని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిదీ కక్ష సాధింపే, వ్యక్తుల మీద, ఆస్తుల మీద, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం, ఆస్తులు ధ్వంసం చేయటం, ప్రారంభోత్సవాలకు సంబంధించి జరిగిన నేమ్ ప్లేట్స్ని పగలగొట్టడం, ఇటువంటి దుశ్చర్యలకి తెలుగుదేశం పార్టీ క్యాడరు పాల్పడిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు వెన్నుదన్నుగా ఉన్నాం, మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుందని ఒక భరోసా కల్పించే వాతావరణాన్ని ఈ రోజున క్యాడర్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు తను ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక సందేశాన్ని పంపుతారు.